ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, ఉచిత కార్లతో పాటు డ్రైవర్, ఇంధనం, మెయింటెనెన్స్. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడా అనుకుంటున్నారా? తమిళనాడు సీఎం విజయ్ ఎమ్మెల్యేలకు ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. అంతేకాదు ఎవరికి ఏ కారు కావాలో కూడా సెలెక్ట్ చేసుకుని ఆఫర్ని ఇచ్చారు. ఇక సీఎం విజయ్ ప్రతిపాదనపై డీఎంకే మండిపడుతోంది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే మరొక భారం వేస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు డీఎంకే నేతలు. తమకు ఫ్రీ కారు వద్దని అసెంబ్లీలో వేదికగా తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితులపై వారి అఫిడవిట్లు పరిశీలించాకే ఉచితంగా కార్లను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలు అందరికీ ఉచితంగా కార్లు ఇస్తే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటూ ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. అసలు ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు ఇవ్వటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలకు ఏ కార్ అయితే ఏముంది అన్నారు. ఇక ప్రజాసేవ పేరుతో ప్రభుత్వ నిధులకు ఎమ్మెల్యేలకు దోచిపెడుతున్నారా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం వేస్తారా? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడదాం. అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరపున కొత్త కార్లు మహీంద్రా ఎస్యూవీ కేటాయిస్తామంటూ కూడా ఒక రూల్ నెంబర్ 110 కింద సీఎం విజయ్ ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇంధానికి సంబంధించి, మెయింటెనెన్స్, అలాగే డ్రైవర్కి సంబంధించి వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి 75,000తో పాటు 25,000 మొత్తంగా ₹1,00,000 ఎమ్మెల్యేల కింద భత్యాన్ని ప్రకటించింది అక్కడి తమిళనాడు ప్రభుత్వం. అయితే ఈ ఆఫర్ను ముఖ్యంగా అటు డిఎంకే నేతలు 59 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఆఫర్ను, సీఎం ప్రతిపాదించిన ఈ ఆఫర్ని తిరస్కరించారు. వాళ్ళకి ఈ ఆఫర్ వద్దు అంటూ కూడా సంతకాలతో కూడిన ఒక లేఖను స్పీకర్ ముందు అందించారు. ఈ ఆఫర్లో అంటే ఎమ్మెల్యే ఒక సిపిఐ ఎమ్మెల్యే కూడా ఈ ఆఫర్ను తిరస్కరించారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వీసీకే ఎమ్మెల్యే జ్యోతివని చేసిన విజ్ఞప్తి మేరకే, అంటే అందరు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద కార్లలో వస్తున్నారు, సో మాకు కూడా ఇప్పుడే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, కొంతమంది కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఈ విజ్ఞప్తిని కోరడంతో కూడా ఈ రూల్ని తీసుకొచ్చారు. నిజంగానే లగ్జరీ కార్లలోనే వెళితే ప్రజలకు సౌకర్యాలు అందుతాయా? ఇప్పటికే టీవీకే ప్రభుత్వం, రాష్ట్ర ఖజానా సీఎం స్టాలిన్ ప్రభు నేతృత్వంలోని చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ అయిపోయింది అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇన్ని వేల కోట్లకు సంబంధించి ఎట్లా ఖర్చు పెడతారు? లగ్జరీ కార్లలోనే వెళితేనే వాళ్లకు ప్రజా సంక్షేమం కానీ ప్రజాపాలనపై దృష్టి పెట్టగలరా అంటూ డిఎంకే నేతల నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఈ ఆఫర్ అయితే తిరస్కరించడం జరిగింది. రైట్, మాట్లాడదాం. ఈ ఉచిత కార్ల వివాదానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అయ్యారు మధుసూదన్ రావు గారు, అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. ఎట్లా చూడాలి, తమిళనాడులో ఎమ్మెల్యేలకు కార్లు ప్రజా ధనం వృధా అవుతుందంటూ కూడా డిఎంకే నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగానే 59 మంది ఎమ్మెల్యేలు మాకు ఈ ఆఫర్ వద్దు అంటూ స్పీకర్ ముందు ఆ లేఖలను కూడా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు. ఇప్పటికే ప్రజా ఖజానా ఖాళీ అయిపోయిందంటూ కూడా గతంలో కూడా సీఎం విజయ్ డిఎంకే నేతృత్వంలో ప్రజాధనం చాలా వరకు లూటీ అయింది, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందంటూ కూడా మండిపడ్డారు. బట్ ఇప్పుడు ఇంత ధనం పెట్టి ఎందుకు ఎమ్మెల్యేలకు ఇంత లగ్జరియస్ కార్లు, అది ఎస్యూవీ మహీంద్రా కార్లు, ఒక్కొక్క కారు 34 లక్షల వరకు కూడా దాని వర్త్ ఉంది. సో ఇంత ఖజానా పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు అత్యవసరంగా ఎందుకు ఈ కార్లను ఇస్తున్నట్టు? అసలు విజయ్ మార్క్ పాలన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తమిళనాడు ప్రభుత్వం అంటే చూస్తున్న ఒక అంటే వాళ్ళు ఆఫర్లు ఇవ్వడం చాలా వరకు ఏ రాష్ట్రంలోని కూడా అన్ని ఉచితమైన పథకాలు అమలు కావు. తమిళనాడు రాష్ట్రంలో అన్ని ఉచితమైన పథకాలు అటు ప్రజలకు ఫ్రీ అంటూ ఇస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ప్రజాధనం అదంతా కూడా ప్రభుత్వం అంటే మన ప్రజలకు పడుతూ ఉంటుంది ఇంత భారం కూడా. ఇప్పుడంతా కూడా ప్రజాధనం వృధా అంటారా? ఇంత లగ్జరియస్ కార్లు ఇవ్వటం వెనక ఏమై ఉంటుందంటారు? నమస్తే అండి. కారు అనేది లగ్జరియా కారా అనేది ఇంపార్టెంట్ కాదు. కారు ఫెసిలిటీ అనేది ఇస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. అయితే ప్రభుత్వము ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సినటువంటి కారు ఏది అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు అధికారులు, కలెక్టర్లు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, ఎంఆర్ఓలు, మండల అధికారులు సంబంధించినటువంటి ఆఫీసర్లకు కార్లు ఇస్తూ ఉంటది. ఆ కార్లను ప్రభుత్వమే సెలెక్ట్ చేసి ఇస్తుంది. లేకపోతే వాళ్ళ సొంత కార్లు ఉంటే వాళ్ళకి అలవెన్స్లు ఇస్తుంది, డ్రైవర్ అలవెన్స్, డీజిల్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్లు, వాళ్ళ టీఏడీఏలు అన్ని కూడా కల్పిస్తూ ఉంటుంది. అంటే ప్రజలకు సేవ చేసేటువంటి అధికారులకు ఏ విధంగానైతే ఫెసిలిటీ ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తాయో, ఈ ఎమ్మెల్యేస్ కూడా ప్రజా సేవకులే. ఒక దృష్టిలో మనం ఆలోచించినట్టయితే ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి, ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడం తప్పు లేదు,
కానీ వాళ్ళకి లగ్జరీ కార్లు ఇవ్వడమా, ₹1,00,00,000 కారు కూడా ఉంటుంది. నేను ₹1,00,00,000 కారు కావాలి అని అంటే అది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సేవ చేయడానికి ఒక ఎమ్మెల్యే సేవ చేయడానికి తన దగ్గర ఫెసిలిటీ లేనప్పుడు తనకు ఒక కారు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కొంత సహకరించి ఆ కారు ద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కల్పించాలి. దాన్ని తప్పు పట్టరాదు. కానీ ఆ కొనుక్కున్నటువంటి కారు ఏదైతే ఉంటుందో ఆ కారు ఆ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో దాని అకౌంటబిలిటీగా, అంటే అది కేవలం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే ఈ యొక్క ఖర్చు ఏదైతే పెడుతున్నామో మనము ఆ ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటేనే అది ఫలితం పొందుతుంది, అది ఫలవంతం అవుతుంది. లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు కారు, ఇంతకుముందు మీరు అన్నారు లగ్జరీ కార్లు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకోవచ్చు అని అంటే ఒక 2 కోట్లు కూడా కొంటామంటారు. అది సరైనటువంటిది కాదు. ఇవాళ డిఎంకే వాళ్ళు ఏమంటుంది, మాకు అసలు కార్లే అవసరం లేదు, మేము బడ్జెట్ లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఖాళీ ఖజానా ఉంది కాబట్టి మాకు అవసరం లేదు. ఖాళీ ఖజానా చేసి పెట్టింది డిఎంకే. వాళ్ళందరూ కూడా లగ్జరీ కార్లలో తిరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఖజానా కాలేదు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక్కడ ఖజానా లేదు, వచ్చిన ఎమ్మెల్యేలకు కార్లు లేవు. ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పుడు డిఎంకే ఎమ్మెల్యేలు 59 మంది డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఈ కార్డులు వద్దు అంటూ చెప్తున్నారు. నిజంగానే వాళ్ళు వద్దని చెప్తున్నారు మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే విజయ్ చేసిన ఈ పనికి ఏదో మాట్లాడాలి కాబట్టి నైతిక బాధ్యతగా వాళ్ళు వద్దనుకుంటున్నారు అట్లనే మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే ఒత్తిడి పెంచే విధంగానే ఈ విధమైన మాట మాట్లాడుతున్నారు అనుకోవాలా డిఎంకే నేతలకు సంబంధించి? ప్రజలలో విజయ్ మీద ఒక తప్పుడు సంకేతాన్ని వదలాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలకు కార్లు కొనిస్తాను. ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలు, ప్రజలకు ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలకు కార్లు కొని లగ్జరీ కార్లు కొనివ్వడం ఏందనే కోణంలోనే ఇవాళ డిఎంకే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి మనం గ్రౌండ్ లో వెళ్ళి చూసినట్టయితే డిఎంకే వాళ్ళందరూ కూడా చాలా మంచి ధనవంతులు, మంచి లగ్జరీ కార్లు, మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ టీవీకే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ తన కారు డ్రైవర్ కొడుకుని కూడా వాళ్ళు ఎమ్మెల్యే చేసిండ్రు, ఎవరు మన విజయ్. కాబట్టి వాళ్ళంతా ఆర్థికంగా చిరిగిపోయి ఉన్న వాళ్ళు అతి సామాన్యమైనటువంటి జీవితం నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చింది. కాబట్టి వాళ్ళని నిజంగా చేయాలంటే ఖచ్చితంగా ఒక ఫెసిలిటీ ప్రభుత్వం ఇవ్వాలి. ఒక ఎంఆర్ఓకు, ఒక ఎంపీడీఓకి, ఒక వీళ్ళకి ఎట్లయితే మనం సౌకర్యం కల్పిస్తున్నాం, ఒక పోలీస్ అధికారి తన పరిధిలో తిరగడానికి తనకి ఎట్లయితే కార్లు కొనిస్తున్నామో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే కూడా తన పరిధి, తన జ్యుడిక్షన్ లో తిరగడానికి ఖచ్చితంగా ఒక వెహికల్, సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద పోలేడు కదా, అన్ని తిరగలేడు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా నైతికంగా ప్రజలలో ఈ ఒక నియోజకవర్గం రిప్రజెంటేటివ్ అని, ప్రజాప్రతినిధిగా ఒక రిప్రజెంటేటివ్ శాసనసభలో. అంటే ఇప్పుడు కారు కొనవటం వల్ల ఎమ్మెల్యే పనితీరుకే అర్థం పడుతుందా? దాన్ని మనం ఎట్లా అంటే కొలమానం ఎట్లా అవుతుంది? మంచి కారు ఇస్తే నిజంగా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారా? కారు మంచి అని అనద్దు. ఇక్కడ కారు అనేది 4 టైర్లు, ఇంజన్, ప్రజలలో పోవడానికి, రావడానికి, అందుబాటులో ఉండటానికి, ప్రజల సమస్యల కోసం తిరగడానికి అవసరం. లగ్జరీ కార్లు కొనివ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక పక్క అంటే ఎస్యూవీ మహేంద్ర లగ్జరీ కార్ కాదండి, నార్మల్ కార్ అంటారా? నార్మల్ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మామూలు రొటీన్ కార్లే కదా ఇవన్నీ. ఇప్పుడు కలెక్టర్ వాడుతున్నటువంటి కార్లు 38 లక్షలు 40 లక్షలు ఎంతో ఉంది. కలెక్టర్ 40 లక్షల కారు కలెక్టర్ వాడుతున్నాడు ఇవాళ. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే వాడడం తప్పేం లేదు కదా. కాబట్టి ఎమ్మెల్యే వాడుతున్నా కూడా ఇప్పుడు కలెక్టర్ అనేవాడు ఏం చేస్తాడు, ఆ జిల్లాకు సంబంధించి పరిపాలనలో చాలా సీరియస్ గా తలమునకలే పనిచేస్తాడు. ప్రతి గ్రామానికి వెళ్ళాల్సిన సందర్భం వస్తే వెళ్తాడు. అట్లనే ఇప్పుడు ఎమ్మెల్యే మీద పెడుతున్నటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో అకౌంటబిలిటీగా 25,000 రూపాయలు అతనికి పిఏకి ఇస్తున్నాము, 75,000 రూపాయలు అలవెన్స్ ఇస్తున్నాము, అవి వృధాగా తన పార్టీ కోసం తన పర్సనల్ గా ఖర్చు పెట్టుకోకుండా ఒక జీపీఎస్ పెట్టి రోజు పొద్దున ఎటు పోతుండు, ఏం జరుగుతుంది, ఎటు పోతున్నాడు, ఒక అకౌంటబిలిటీ ఉండి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా నష్టమేం లేదు. లేకపోతే ప్రభుత్వమే అందరికి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సంబంధించినటువంటి వెహికల్స్ అరేంజ్ చేస్తే ఇంకా మంచిది. ఈ ఎమ్మెల్యే దిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యేకి వస్తే ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ ఆ కారును బదలాయించవచ్చు. ఆ విధంగా తీసుకున్నా కూడా మంచిగా ఉంటుండే. కానీ వాళ్ళ ఆప్షన్ ఇచ్చిండ్రు వాళ్ళు, మరి ఎమ్మెల్యేలకు ఆప్షన్ ఇచ్చిండ్రు. ఇంకొకటి మన దగ్గర కూడా ఎమ్మెల్యేస్ కి కార్లు ఇచ్చినప్పుడు లోన్లు ఇస్తారు, 0% లోన్ కూడా ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కార్లు కొనుక్కునేటువంటి సౌకర్యం కూడా ఉంటుంది. వాళ్ళ సొంత కార్లు ఉన్నా కూడా వాళ్ళకి అలవెన్స్ లో అవి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల కార్లు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ డిఎంకే వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా మేము కార్లు అవసరం లేదంటున్నారో, అంటే వాళ్ళ కార్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదిలిపెట్టుకుంటా అంటున్నారు.
కాబట్టి ఇక్కడ ఈ పార్టీలో కూడా ఎవరికైతే కార్లు ఉన్నాయో అవసరం లేదు, వాళ్ళకి కారు అవసరం లేదు, వీళ్ళ ముఖ్యమంత్రి టీవీకే ముఖ్యమంత్రి ఉన్నాడు, పార్టీ ముఖ్యమంత్రి విజయ్ గారు ఉన్నారు, మరి వచ్చాడు కార్లు ఉంటాయి, ఆయనకు అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. అసలు ఆయన టీమ్ లో కొంతమందికి వాళ్ళ 118 120 మంది ఉన్నారు ఇప్పుడు అలయన్స్ కలుపుకొని. 120 మందిలో 120 మందికి కార్లు అవసరం ఉంటాయి. దాంట్లో ఒక 30 మందికో 20 మందికో 10 మందికో 15 మందికి మాత్రమే, అంటే ఆర్థికంగా స్తోమత లేనటువంటి ఎమ్మెల్యేస్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, చాలా చితికి ఆర్థిక భారంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. ప్రజాప్రతినిధులు కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత అంటే మధుసూదన్ రావు గారు ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అంటున్నారు, ఈ కార్తో పాటు మెయింటెనెన్స్ కింద డ్రైవర్కి మెయింటెనెన్స్కి మొత్తంగా ₹1,00,000 వరకు కూడా వాళ్ళకి భత్యం ఇస్తామని చెప్తున్నారు. బట్ దీర్ఘకాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే ఏదైతే ఖజానా పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఎంత ఉందంటారు? ఇప్పటికే చాలా వరకు లో బడ్జెట్లో ఉంది, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని అంటున్నారు. వాస్తవమే, అంటే ఖజానా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పైసల ఈ ఎమ్మెల్యేలకు కేటాయించే 70 కోట్ల 80 కోట్ల రూపాయలతోటి చాలా పెద్ద భారం పడుతుందంటే మాత్రం ఆ చర్యని నిలిపివేయాలి. ఇది పెద్ద భారం కాదు, ఇది మామూలు భారమే. ఇది లేకున్నా కూడా మేము ప్రభుత్వం రన్ చేయగలుగుతాం. ఎక్కడైతే అవసరం ఉన్నాయో డబ్బులు అక్కడ మనం పెట్టడానికి ఆ సరిపడేంత సొమ్ము ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఒక 70 కోట్లతోటి మొత్తము రాష్ట్రం దివాలా తీయది, 70-80 కోట్లతోటి. అది ఖచ్చితంగా ఆ 70-80 కోట్లు కూడా కావాలన్నప్పుడు ఇటువంటి చర్య దీన్ని ఆపివేసుకోవాలి. కానీ ఒక 70-80 కోట్లు, ఒక 100 కోట్లు అనేది ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ముచ్చట కాదు. అది చిన్న స్పోర్ట్స్. ఇప్పుడు మన తెలంగాణలో అయితే 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు సింపుల్ గా మీటింగ్లకు చాయ్ బిస్కెట్లకి ఖర్చు చేస్తారు. కరోనా టైంలో మన CS కోట్ల రూపాయలు కేవలం చాయ్ బిస్కెట్లకే ఖర్చు చేస్తుంది. అంటే ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా, ఇన్ని కోట్ల అప్పులు ఉన్న తెలంగాణలో కూడా ఇండైరెక్ట్లీ కూడా ప్రజల పైనే కదా భారం పడేది. ట్యాక్సుల పరంగా, పన్నుల పరంగా కూడా ప్రజల పైన ఇండైరెక్ట్ గా పడతాయి భారం అంతా కూడా. అటు తెలంగాణ అవని, ఇటు తమిళనాడు అవని, ఏ రాష్ట్రం అయినా కూడా ఇండైరెక్ట్లీ అది ప్రజలపైన, మనపైనే కదా పడే భారమే కదా ఇదంతా. అంతిమంగా భారం అంతా కూడా ప్రజలే. మంచైనా చెడైనా, అప్పులైనా లాభమైనా నష్టమైనా భరించాల్సిన ఎవరు అంటే ఫైనల్ ప్రజలే. నాయకులు డిసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు మన దానికి అకౌంటబిలిటీగా వాళ్ళు చట్టసభల్లో కూర్చొని ఈ మనీ ఏదైతే ఉంటుందో, వచ్చిన సొమ్ము అయితే ఉంటుందో, విభజన పంపకం ఎక్కడెక్కడ నీడో, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో దాన్ని తీర్చడానికే వాళ్ళని మనం పెట్టుకున్నాం. వాళ్ళు ఈ ప్రజా అవసరాలు తీర్చకుండా సొంత కార్ల కోసము, సొంత అవసరాల కోసము, వాళ్ళ లగ్జరీల కోసం వాడుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా తప్పు. ఒకవేళ కార్ల అవసరం ఉన్నా కూడా అక్కడ వేరే రకంగా ఏదైనా లోన్ రూపంగా ఇవ్వాలి. ఇప్పుడు మన కొందరికి లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీకి లోన్లు ఇస్తా ఉంటారు కదా, తక్కువ పర్సెంటేజ్ లోన్స్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే ప్రజల మీద ఆర్థిక భారం డైరెక్ట్ గా పడదు. లేకపోతే ఎమ్మెల్యేని కూడా ఒక ఉద్యోగిగా, ఒక ఎంప్లాయీగా ట్రీట్ చేసి, ఆయన ప్రజా సేవ కోసం వచ్చిండు కదా. ఇప్పుడు కలెక్టర్ గానీ, SP గానీ, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైతే ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉద్యోగం చేరుతారో, ఆ చేరేటటువంటి VIP అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారికి ఇచ్చే ఫెసిలిటీస్ ఎమ్మెల్యేకి ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఆ ఇస్తున్నటువంటి ఫండ్ ఏదైతే ఉన్నదో మిస్యూజ్ కావద్దు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పర్సనల్ గా వాడుకోవడము, లేకపోతే ఆ డీజిల్ పెట్రోల్ ని తన సొంత అవసరాలకు, తన కుటుంబ అవసరాల కోసం వాడుకోవడము, ఆ PAని కూడా ప్రజలకు సంబంధం లేకుండా వాడుకోవడము, ఆ మనీని దుబారా వేయడం, ఇవన్నీ ఏదైతే జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయాలి. ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజలది కాబట్టి అకౌంటబిలిటీగా ప్రభుత్వం ముందుకు పోతే ఈ ప్రభుత్వం తీసుకునే చర్యనైనా కూడా సమర్థించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్లకు మనం ఎంత వెచ్చిస్తున్నామో, ప్రభుత్వ ఖజానా మీద ఎంత ఖర్చు పడుతుంది, ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని మళ్ళీ ఎట్లా రికవర్ చేయగలుగుతాము, దీంతో లాభమా నష్టం అనేది ఫస్ట్ ప్రభుత్వం శ్వేతపత్రం లాగా ఒకటి, దాన్ని DPR లాగా మనం చెప్తున్నాం ప్రాజెక్టులకి. కాబట్టి ఒక పథకం తీసుకొచ్చే ముందు ఎమ్మెల్యేలకు ఇస్తున్నటువంటి ఈ ఫండ్ ఏదైతే ఉన్నదో ఎత్తించి తీసుకొస్తున్నాం, అది జనరల్ ఫండా, ప్రజలు ట్యాక్సులు కట్టిన ఫండా, లేకపోతే అప్పు రూపంలో ఇస్తున్నామా, లేకపోతే కార్పొరేషన్ నుంచి తీసుకొస్తున్నావా, ఎట్లా తీసుకొస్తున్నావా అని చెప్పి చేసి ప్రజల దగ్గరికి పోతే ఇంకా బాగుంటుండే. కాబట్టి ఇవాళ DMK పార్టీ 59 మంది సంబంధించి ఎమ్మెల్యేలు ప్లస్ ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఎమ్మెల్యే కూడా నేను తీసుకోనడానికి కారణం ఏముందంటే, వాళ్ళు సింపతి గెయిన్ చేయడానికి మేము కార్లు అడుగుతలేము, మాకు కార్లు ఇస్తానన్నా కూడా మేము తీసుకోము. వచ్చినటువంటి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు, ప్రజలను మంచి చెడు బాగోగులు పట్టించుకోకుండా ఈ కార్లు కొనిచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదటనే ఈ లోటు బడ్జెట్ తోటి ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా ఈ ఖజానాన్ని లూటీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రతిపక్షాలు ప్రజల్లో సంకేతాన్ని వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు బలపడడానికి, ఆయన బలహీనపరచడానికి తీసుకునేటువంటి ఒక చర్య వాళ్ళు.
కానీ వాళ్ళ దానికి తావుకోకుండా టీవీకే అధినేత విజయ్ కూడా ఖచ్చితంగా ఈ ఫండ్ మేము కరెక్ట్ గా ప్రాపర్ గా యూజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కూడా గౌరవించుకోవాల్సినటువంటి, అంటే చట్టసభలో చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలు అంటే విఐపీల కింద వస్తారు, అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎమ్మెల్యేలు కాబట్టి ఆ ఎమ్మెల్యేల ఫెసిలిటీస్ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా ప్రజాప్రతినిధులుగా ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి మేము ఫెసిలిటీ ఖర్చు పెడుతున్నాం. మనతో టీవీకే పార్టీ వాయిస్ వినిపించడానికి సందీప్ రాయల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్. నమస్తే అండి సందీప్ రాయల్ గారు. తమిళనాడులో ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఏంటి, ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకే సీఎం ఈ విధమైన కొత్త ఆఫర్లతో వచ్చారా? అలాగమ్మా, ముందుగా ఐన్యూస్ యజమానానికి నమస్కారాలు. ఇప్పుడు కార్లు అనేది అంటే ఏమైపోతుందంటే ఈ సమాజంలో అలవాటు పడ్డారు. అంటే ఎమ్మెల్యే అంటే 100 కోట్లు ఉన్నోళ్ళు, ఎంపీ అంటే 200 కోట్లు ఉన్నోళ్ళు, మినిస్టర్ అంటే 300 కోట్లు ఉన్నోళ్ళు పెద్ద లగ్జరీ కార్లు ఉంటాయి అనుకున్నారు. కానీ మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ దశాబ్దంలో సామాన్యులని ఎమ్మెల్యేని చేసిన ఘనత ఒక టీవీకే పార్టీకి గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారికి చెందుతుంది. ఎందుకంటే మీకు చెప్తాను, ఇప్పుడు తమిళనాడు అది ఒక అసెంబ్లీ, అది మా పార్టీ కార్యాలయం కాదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే సభా నాయకుడు కాబట్టి విజయ్ గారు అందరినీ సమానంగా చూస్తాడు. అందులో భాగంగా మొన్న 234 మంది సభ్యులు ఎన్నికైతే అందులో 107 మంది టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్వశ్చన్ కారు కావాలి అని క్వశ్చన్ రైజ్ చేసింది మా పార్టీ నుంచి కాదు, ప్రతిపక్షం నుంచి రైజ్ చేశారు. అందులో భాగంగా మా పార్టీలో 107 మంది జ్యోతిమణి చేసిన విజ్ఞప్తి మేరకే ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు రూల్ నెంబర్ 110 ప్రకారం. అదే 107 మంది గెలిస్తే అందులో 93 మంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న రాణిపేట కాన్స్టిట్యున్సీ ఉంటది. అక్కడ తాహిరా బాను అని ముస్లిం మైనారిటీకి చెందిన విజయ్ గారికి సంబంధించిన సీనియర్ ఫ్యాన్ పోటీ చేశారు. ఆమె ఆస్తి 33,000 రూపాయలు. తమిళనాడు అసెంబ్లీలోనే అత్యంత నిరుపేద మహిళా ఎమ్మెల్యే, 33,000 రూపాయలు ఉన్న మహిళా ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే మీకు తెలుసు ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఏం కథ అనేది. ఇప్పుడు 30,000 రూపాయల ఆస్తులు ఉన్న ఒక నిరుపేద మహిళా ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేయాలంటే ఆమెకు వెహికల్ అవసరమా లేదా? అలా మా పార్టీలో 60 మందికి పైగా సామాన్య ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే మా నాయకుడు మా ఎమ్మెల్యేలకు ఒకటేం చెప్పలేదు, ఖచ్చితంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా. అంటే ఒకవైపు ఇప్పటికంటే స్టాలిన్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇంత ఒక ఎమ్మెల్యేకి సరాసరి లెక్క కట్టినా కూడా ₹1,00,000 వరకు కూడా కార్తో పాటు పర్సనల్ అసిస్టెంట్, డ్రైవర్ మొత్తంగా ₹1,00,000 వరకు వాళ్ళకి ఇస్తున్నారు మెయింటెనెన్స్ కింద. ఇవంతా కూడా అదనపు భారం అవదా ప్రజలకి? అంటే ఇప్పుడు ప్రజలకు మంచి పని చేయాలి నిజాయితీగా ప్రజలు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని సామాన్యుల్ని గెలిపించారు. వీళ్ళందరూ ప్రజలకు మంచి పని చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఫెసిలిటీస్ ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. మీరు ఇక్కడ డిఎంకే ఎమ్మెల్యేలని పోల్చుకుంటే మాత్రం మా పార్టీ యొక్క ఎమ్మెల్యేల వాల్యూ తగ్గుతుంది. ఎందుకంటే ఈ డిఎంకేలో గెలిచిన వాళ్ళందరూ ఆడు ఉన్న వాళ్ళ కార్లు వద్దన్నారంటే వాళ్ళ కార్లు ఉన్నాయి. అంటే ప్రజల సొమ్ముని దోచుకొని వాళ్ళు సొంత కార్లు, ల్యాండ్ క్రూజర్లు, బిఎండబ్ల్యూలు, ఎక్స్యూవీలు మెయింటైన్ చేసే డిఎంకే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు తీసుకోమంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత అవినీతి చేసింటారు అనేది. మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర కార్లు లేవు కాబట్టి ప్రభుత్వం ఇస్తుంది, దాంట్లో సందేహం లేదు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి ఏంటంటే ఈ డిఎంకే వాళ్ళు ఏంటంటే ఈయన మంచి పని చేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి కారు ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ టీవీకి ఎమ్మెల్యేలకి కారే లేదంటే వీళ్ళు ఎంత సామాన్యులు, ఎంత నిజాయితీ పరులు అనేది ప్రజలకి చాలా, తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా ఇది చాలా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి విజయ్ గారికి మంచి పేరు వస్తున్న సందర్భంలో డిఎంకే వాళ్ళు ఇలా దాన్ని మొత్తం స్టోరీని తిప్పుతున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీవీకి ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి వాహనాలు కేటాయించడంలో ఎలాంటి తప్పు లేదని కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. అంటే దీర్ఘకాలంలో కూడా ఇప్పుడు ఈ ఆఫర్లు అయితే ఏవైతే ఇస్తున్నారో మొన్న చూసాము. అంటే 8 గ్రాముల మీరు చెప్పిన అంటే మేనిఫెస్టోలోని మహిళలకు 8 గ్రాముల బంగారం పుస్తుల తాడికి ఏదైతే కూడా ఇస్తామని చెప్పారో అది వచ్చాక కూడా ఇవ్వడం ఇప్పుడున్న రేట్లు బట్టి కూడా చాలా వరకు బంగారం రేట్ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. బట్ మీరు అప్పుడు ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ భాగంగా ఇచ్చారు. బట్ ఇప్పుడు కూడా ఇస్తుంటే దీర్ఘకాలంలో ఇలా మొత్తంగా ఇప్పటికే తమిళనాడు స్టేట్లో ప్రతిదీ ఫ్రీయే పథకాలకు పరంగా అంటే చూసినా కూడా ప్రతిదీ అంటే రాష్ట్ర ప్రజలకు ఫ్రీ అనే మాట ఎక్కువ, ఉచితాలు ఎక్కువగా ఇస్తుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దీంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అలా ఇవ్వటం వల్ల అంటే ఏ మెసేజ్ దీర్ఘకాలంలో ఇస్తారు? చాలా వరకు కూడా అది ఇండైరెక్ట్గా కూడా ప్రజలపైనే కూడా పన్నుల రూపంలో పడే అవకాశం ఉంది.
అదే అండి ఇప్పుడు ప్రజలకి ఎలా ప్రతిపక్ష పార్టీలు ఎలా డైవర్ట్ చేస్తున్నాయి, డిఎంకే పార్టీ ఎలా డైవర్ట్ చేస్తుందంటే, డిఎంకే పార్టీ కానీ విజయ్ గారి పాలన నచ్చని ఎన్డీఏ కూటమి వాళ్ళు చాలా మంది ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ పార్టీలో గెలిచింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాణిపేట ఎమ్మెల్యే తాహిరా బాను గారు 33,000 రూపాయల ఆస్తులతో ఉన్న వ్యక్తి. ఆమె నడుచుకుంటే ఎమ్మెల్యే అన్ని గ్రామాలకి నడుచుకుంటూ వెళ్ళగలదా? అందరి దగ్గరికి వెళ్ళగలదా? ఎస్పీ గారి దగ్గరికి, మెజిస్ట్రేట్ దగ్గరికి, రెవెన్యూ ఆఫీసుల దగ్గరికి, ఆ మీటింగులకి, చెన్నైలకి వాళ్ళు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బు లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాహనం అవసరం. ఇక్కడ వాహనం ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు, కానీ సభ మర్యాదల ప్రకారం ముఖ్యమంత్రి గారు అందరినీ సమానంగా చూడాలి కాబట్టి ఎవరికైతే కారు లేదో వాళ్ళకు ఇస్తామని చెప్పారు. డిఎంకే వాళ్ళు మాకు వద్దు అన్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అవినీతితో కూడిన బిఎండబ్ల్యూలు, ఎవరైనా ఒక కంటెస్టెంట్ ఎన్నికల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న ఆస్తులేంటి ప్రతిదీ కూడా ఒక అఫిడవిట్ లో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. నిజంగా ఇప్పుడు కార్లు లేని వాళ్ళకే ప్రభుత్వం తరపున ప్రజల సంక్షేమం కోసం ప్రజల వద్దకు వెళ్ళి సేవ చేయడానికి ఈ కార్లు ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగానే ఈ రూల్ని తీసుకొచ్చారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో చాలా మంది కూడా కార్లు లేవు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన మా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, కానీ బయట ప్రతిపక్షం నుంచే వచ్చింది ఈ వాయిస్. కానీ మా నాయకుడు ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి కాబట్టి అందరికీ ఇస్తామని చెప్పారు. కానీ డిఎంకేలు వద్దని అనుకున్నప్పుడు అది సంబంధం లేదు, ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని మా నాయకుడు స్పష్టంగా మన అసెంబ్లీ వేదికగా చెప్పారు. దాంట్లో అయితే అనుమానం ఏం లేదు. కాబట్టి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయిందంటే, ఎమ్మెల్యే అంటే ల్యాండ్ క్రూజర్, ఎంపీ అంటే రేంజ్ రోవరు, అది ఊహించుకుంటారు అందరూ కూడా. కానీ దానికి పూర్తిగా తిప్పికొట్టి సామాన్యుల్ని, మీకు ఎగ్జాంపుల్ తాహిరా బాను గారే 33,000 రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే అయింది తమిళనాడు అసెంబ్లీలో. 234 మందిలో చివరి స్థానంలో ఉంది ఆ అవస్థల్లో. ఇప్పుడు ఆమె రోజు ఎమ్మెల్యేకి సంబంధించిన పనులు, ఆమె రోజు శాసనసభ నియోజకవర్గంలో అన్ని విలేజ్ల్లో తిరిగి పనులు చేయాలంటే నడుచుకుంటే చేయలేరు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాహనం అవసరమే. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తమిళనాడు ప్రభుత్వం వాహనాలను సమకూరుస్తుంది. ఇప్పుడు కోర్టులు మైనింగ్లు చేసుకుని డిఎంకే పార్టీ వాళ్ళు మోసం చేశారు. తమిళనాడు 10 లక్షలకి కోట్లకు పైగా అప్పులు చేశారు. అవంతా కూడా మోసాలే చేశారు. కానీ ప్రజల కోసం పనిచేసే ఒక ఎమ్మెల్యేకి వాహనం లేకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడంలో ఇలాంటి తప్పు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్ మధుసూదన్ రావు గారు, ప్రజాసేవకు కారే ముఖ్యమా లేకపోతే అవసరం లేని లగ్జరీస్ కు వెళుతున్నారా? ఫైనల్ గా ఏం చెప్తారు? అవసరము అంటే అవసరమే, కానీ లేకున్నా కూడా నడిపించినటువంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు వారు చెప్తున్నారు బాను అని చెప్పి ఆమెకి 30,000 అని. మన తెలంగాణలో కూడా గుమ్మడి నరసయ్య అని ఎల్లందు నుంచి ఒక ఎమ్మెల్యే ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. ఆయన సైకిల్ మీద తిరిగేది మొన్నటి వరకు. లాస్ట్ ఎలక్షన్ ఆయన ఓడిపోయిన వరకు కూడా 3-4 సార్లు ఎమ్మెల్యే అయినాయి. మధుసూదన్ రావు గారు, కొంతమంది కమ్యూనిస్ట్ నేతలు అయితే అడిగారు, కానీ ఇక్కడ ఒక సిపిఐ ఎమ్మెల్యే మాత్రం డిఎంకే నేతల్లోని ఈయన కూడా కలిసి మాకు వద్దని చెప్పారు. బహుశా వెహికల్ ఉండి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలంటే ప్రధానంగా ఎమ్మెల్యే అంటే ఆయన సపరేట్ కాదు. ప్రభుత్వం పాలనలో ఆయన కూడా ఒక భాగం కిందనే వస్తాడు. ఎట్లయితే ప్రభుత్వ పాలన సక్రమంగా నడుస్తుందా, సరైన రీతిలో పోతుందా, ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఇవన్నిటి తీర్చేదో భాగంగా పాలనలో భాగం ఎమ్మెల్యే. కాబట్టి పాలనలో భాగమైనటువంటి ఎమ్మెల్యేకి ఒక కారు ప్రొవైడ్ చేయడంలో ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. కానీ అందరికి ప్రభుత్వ అధికారులకు ఇస్తున్నట్టుగా ఒక కారు గవర్నమెంట్ అందరికి కార్లు ఇస్తే అయిపోతుండే. కానీ అట్లా కాకుండా కారు లేని వాళ్ళకే కార్లు ఇస్తామని చెప్పి కారు అవసరం ఉన్న వాళ్ళకి తీసుకోవాలని వారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా జీతాలు ఉంటే ప్రతిపక్షంలో ఉండి కూడా కొంతమంది ప్రజా సమస్యలకు పోరాడాలని అసెంబ్లీలోకి వెళ్ళి, నిజంగా ఎమ్మెల్యేలు మనం ఇంత వాళ్ళకి పే చేస్తున్నా కూడా కొంతమంది సమస్యలపై మాట్లాడరు. బట్ అదనంగా కూడా ఇవన్నీ ఇవ్వటం వల్ల అది చూడాలి ముందు ప్రజా ధనం ఖజానాపై ఎంత భారం పడుతోంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి మధుసూదన్ రావు గారు, అలాగే టీవీకే నాయకులు విజయ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు.